అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరు తారక్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వాట్ ఈస్ హైడ్రా? ఈ వీడియోలో మనం హైడ్రా కోసం తెలుసుకుందాం. HYDRRA హైడ్రా ఇప్పుడు సెన్సేషనల్ వర్డ్ గా మారింది తెలంగాణలో. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఒక కొత్త స్కీమ్ అనమాట. అది ఏంటంటే ఎవరైనా సరే చెరువులనే కాదు, నాట్ ఓన్లీ చెరువులనే కాదు, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వని ఏవైనా సరే అక్రమ కట్టడాల్ని కూల్చివేయడంలో ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఒక కొత్త పునాది సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కొత్త హైడ్రా అనమాట. ఇది ఇప్పటి నుంచే కాదు, సీఎం అయిన తర్వాత చేస్తున్న అనుకోవడంలో చాలా తప్పు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు చెరువులు కబ్జా చేసి ఎన్నో అక్రమ కట్టడాలు కట్టిండని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత, నిధుల్లోకి వచ్చిన తర్వాత మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్రమ కట్టడాలు ఏవైనా సరే పార్టీలకు అతీతంగా అందరికీ నోటీసులు జారీ చేసిండు. తన పార్టీలో ఉన్న మెంబర్స్ కి కూడా ఎంతో మందికి నోటీసులు జారీ చేసిండు. దాంతో పాటు దీని పట్ల, ఈ హైడ్రా పట్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ హైడ్రా అంటే, ఏవైతే చెరువులు అంటే గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఎంతైతే డెవలప్మెంట్ అయిందో అన్ని మట్టుకు చెరువులు గాని, చిన్న చిన్న కాలువలు గాని అన్ని నేల మట్టుకు అయిపోయి పెద్ద పెద్ద భవంతులు, బిల్డింగ్లు లేచాయి. సో దీనివల్ల నష్టం ఓరికి, లాభం ఓరికి క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెలబ్రిటీలకు ఒక పెద్ద అడ్డ. అది ఎందుకంటే అదొక మరో ప్రపంచం అనమాట. అది దాంట్లో సెలబ్రిటీల పెళ్లిలో, ఇన్ఫాక్ట్ దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి కూతురుది కూడా దాంట్లోనే అయింది పెళ్లి. దాంతో పాటు అయింది, నాగశ్వింద్ అయింది, ఇంకా చాలా మంది సెలబ్రిటీలది. అదొక అడ్డ, ఒక మరో ప్రపంచం. ఆగస్టు 23, 2024 తర్వాత ఎన్ కన్వెన్షన్ ఎంతో బాగుండేది. 24లో హఠాత్తుగా అది నీలమట్టం అయిపోయింది. దాని తర్వాత ప్రజల నుండి ఎంతో మంచి స్పందన వస్తుంది. నాట్ ఓన్లీ ఎన్ కన్వెన్షన్, ఎన్నైతే బాచ్పల్లి గాని, సురారం గాని, ఇలాంటి ఎన్నైతే అన్ని అక్రమ కట్టడాలు అన్ని కూల్చేస్తున్నారు. దీని పట్ల అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా సరే దాని సెలబ్రిటీయా, నార్మల్ పర్సన్ అని కాకుండా అందరికి ఉత్తర్వులు జారీ చేసి వెంటనే కూల్చేస్తున్నాడు అనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు. దానికి చాలా మంది ప్రేక్షకుల నుంచి ఒక మంచి స్పందన వస్తుంది. చాలా మంది హైడ్రాకి సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇక హైడ్రా ఏదైతే ఉందో ఇది ఫుల్ ఛార్జ్ ఐపీఎస్ రంగనాథన్ ఇచ్చారు. ఐపీఎస్ రంగనాథన్ సార్ 1996లో నల్గొండ జిల్లాలో డిఎస్పీగా తన కెరీర్ ని మొదలుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా ఎవరికైతే ఇద్దామనుకున్నాడో ఒక మంచి ఆఫీసర్ ని వెతికి ఇచ్చాడనమాట. అతని పేరే ఐపీఎస్ రంగనాథన్ సార్. ఇతను 1996లో నల్గొండ జిల్లాలో తన కెరీర్ ని మొదలుపెట్టాడు డిఎస్పీగా. దాంతో రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ విధుల్లో కూడా నిర్వహించాడు. దాని తర్వాత ట్రాఫిక్ నిబంధనలను కూడా కొత్త రూల్స్ తెచ్చాడు మన ఐపీఎస్ రంగనాథన్ సార్ అనమాట. ఇప్పుడు ఆయనకి ఈ ఫోర్స్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇచ్చినప్పుడు ఫుల్ ఛార్జ్ ఇచ్చాడనమాట. ఎవరైనా ఇన్వాల్వ్ అయితే ఇది నేను చేయను అన్నట్టు క్లారిటీగా చెప్పాడో ఏమో. ఇప్పుడు ఎక్కడ పోయినా సరే ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. అది సెలబ్రిటీయా లేదా నార్మల్ పర్సనా ఏది వెళ్ళడంలో డైరెక్ట్ బుల్డోజర్లు వెళ్తున్నాయి. మొత్తం అక్రమ కట్టడాలను మొత్తం కూల్చివేస్తున్నారు. దాంట్లో మెయిన్ ఈసారి ఏంటంటే ఈ సింగంలో సూర్య టైప్ అనమాట. ఫుల్ స్వింగ్ లో ఉంటాడు ఐపీఎస్ రంగనాథన్ సార్. ఇక ఎన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు తెలంగాణ ఎప్పుడైతే వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న చెరువులే గానీ, చిన్న చిన్న నాలాలే గానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళకి తెలియకుండా అయితే ఏది కబ్జా జరగదు. సో కబ్జా చేసి వాళ్ళు బ్లాక్ మనీ ఏ మనీతో కొన్నారో తెలియదు. కానీ ఇప్పుడు పైసా పోగేసి దాచుకున్న ఒక నార్మల్ పర్సన్ కి ఇప్పుడు ఉన్నట్టుండి అక్రమ కట్టడాలని చెప్పి అవి కూల్చిపేసి చాలా మంది రోడ్డు మీదకి వస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఎలా చూస్తుంది అనేది మనకు కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో పైసా దాచుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆబ్వియస్లీ తప్పే. అది ఎవరైతే చేశారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళైతే చేశారు. కానీ ఫుల్ డాక్యుమెంట్స్ ఉన్నా కానీ ఇప్పుడు అలా కూల్చిపోయడం బట్టి ఇప్పుడు నాగార్జున కంటే ఇది నథింగ్. నాగార్జున కంటే ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక ఉన్నత స్థాయిగా ఉన్న మనిషి కాబట్టి అతనికి నడిచిపోతుంది. తన హైకోర్టులో స్టే చేసినా, ఎక్కడ స్టే చేసినా కానీ నార్మలే. కానీ ఒక నార్మల్ పర్సన్ కి పైసా కూడబెట్టి ఆ బాచ్పల్లిలో గానీ, సురారంలో గానీ, ఇంకా చుట్టుముట్టు ప్రాంతాలలో గానీ ఎన్నో పెద్ద పెద్ద ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ మొత్తం కుప్పకూలుతున్నాయి. చాలా మంది రోడ్డు మీదకి వస్తున్నారు. ప్రభుత్వం వారికి ఎలా సమాధానం చెప్తున్నారు అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. కానీ ప్రజల నుంచి వస్తున్న ఈ హైడ్రా అయితే చాలా మంది మంచి స్పందననే ఇస్తున్నారు. కానీ దీంట్లో కొందరికి లాభం, కొందరికి నష్టం పోతుంది. ఆ నష్టం ప్రభుత్వం ఎలా చేపడుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి ఒక డేర్ అండ్ డాష్ ముక్కు సూటిగా వెళ్తున్నాడు, ఎవరితో సంబంధం లేకుండా.
ఒక మంచి పని అయితే చేపడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారికి నా తరఫున జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.